మనీతో ఇబ్బందులు పడుతున్నాను. మనీ బ్లాకేజెస్ ఉన్నాయి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా నాకు సెట్ అవ్వదు. ఇవంతా మనకు సూట్ కావు. ఇదంతా నిజమే కాదు అని అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అండి. సో, ఈ వీడియోలో నేను ఒక 5 మినిట్స్ ఎక్స్‌పెరిమెంట్ చేయిస్తాను. నాతో పాటు మీకు కుదిరిన టైంలో మీరు చెయ్యండి. ఈ వీడియో వినుకుంటూ ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని మనీతో ఉన్న ఎనర్జీని మీరు పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీకు 24 గంటల నుంచి 48 గంటల్లోనే మీరు మనీని రిసీవ్ చేసుకుంటారు. సో, మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ 5 మినిట్స్ ఎక్స్‌పెరిమెంట్, మనీ ఎక్స్‌పెరిమెంట్ కోసం. సో, ఇంకెందుకు ఆలస్యం అండి. మీరు మీరు కామ్‌గా ఉన్న ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకోండి. కూర్చోండి. మీరంటూ మీకు ఒక ప్లేస్‌ని క్రియేట్ చేసుకొని సైలెంట్‌గా ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఈ వీడియోని పాజ్ చేసి మీరు అంత సిద్ధంగా ఉండండి. ఈ 5 మినిట్స్ నేను చెప్పే ఎక్స్‌పెరిమెంట్‌తో మీరు మనీతో ఉన్న ఎనర్జీని పాజిటివ్‌గా మార్చుకుంటారు. ఫుల్ హ్యాపీగా మార్చుకుంటారు. అలానే 24-48 గంటల్లో మీరు మనీని రిసీవ్ చేసుకుంటారు. అంతకన్నా ముందు మన వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మనీ అంటే ఈ కాలంలో హార్డ్ క్యాష్ మనీయే కాదు, డిజిటల్గా కూడా మనీ అవ్వచ్చు. అంటే క్యాష్ బ్యాక్స్ అవ్వచ్చు, గిఫ్ట్ వోచర్స్ అవ్వచ్చు, మీ గోల్డ్ రేటు పెరగచ్చు, మీ ప్రాఫిట్స్ మీరు అనుకుంటున్న షేర్ ప్రైజెస్, ట్రేడింగ్లో ప్రాఫిట్స్ అనేటివి మీరు ఆకర్షించవచ్చు. ఇలాంటివే మీరు మరెన్నో అంటే ఎలా అయినా మనీని ఆకర్షించవచ్చు. సో, ఇది ఓన్లీ హార్డ్ క్యాషే కాదండి. సో, ఎన్ని విధాలుగా అయినా మీరు ఇవాళ క్యాష్‌ని 24-48 అవర్స్‌లో మీరు అట్రాక్ట్ చేయగలరు. సో, మీరందరూ కూడా రెడీ అయిపోండి ఈ 5 మినిట్స్ ఒక ఎక్స్‌పెరిమెంట్ కోసం. సో, మీరందరూ కూడా ఒక సైలెంట్‌గా ఉన్న ప్రదేశంని చూస్ చేసుకోండి. అక్కడ కూర్చోండి. రిలాక్స్ అవ్వండి. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో చేయండి. రిలాక్స్ కూర్చోండి. కంఫర్టబుల్ పొజిషన్స్‌లో కూర్చోండి. మీ బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉండాలి. మీ ఐస్‌ని క్లోజ్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇంకొకసారి ఇలా మీరు 3 సార్లు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. చాలా రిలాక్స్డ్‌గా మీ బాడీని, మీ మైండ్‌ని, మీ ఆలోచనల్ని రిలాక్స్ చేయండి. జస్ట్ నేను చెప్పే మాటలు మాత్రమే వింటూ ఉండండి. ఓకే. సో, మీరు మీ మైండ్ సెట్, మీ ఆలోచనలు అన్నీ కూడా కామ్ డౌన్ అయ్యాయి. ఇంకా ఏదైనా ఆలోచన వస్తూ ఉంటే జస్ట్ యాక్సెప్ట్ చేయండి. నా మాటలు వింటూ ఉండండి. సో, ఇప్పుడు మీకెప్పుడైనా మనీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిన సందర్భంని గుర్తుకు తెచ్చుకోండి. అది గిఫ్ట్ రూపంలో అవ్వచ్చు, లేదా మీకేదైనా బోనస్ రూపంలో అయ్యుండొచ్చు. ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు. మీరు వాళ్ళు ఇస్తారని అనుకోలేదు, కానీ వాళ్ళు ఇచ్చి ఉన్నారు మీకు. ఇది ఇప్పుడు ప్రెజెంట్‌లో అవ్వచ్చు, గతంలో అవ్వచ్చు, మీరు చిన్నగున్నప్పుడు అవ్వచ్చు. ఎప్పుడైనా మీకు మీ ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు కానీ, లేదా మీరు ఫస్ట్ సొంతంగా డబ్బుని మీ చేతులారా మీరు సంపాదించింది కానీ, మీకు అనుకోకుండా వచ్చిన మనీని, ఎప్పుడైనా మనీ వచ్చిన సందర్భంని ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీ చిన్నప్పుడు అవ్వచ్చు, మీరు జాబ్ చేస్తున్నప్పుడు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. సో, జస్ట్ ఒక ఇన్సిడెంట్‌ని గుర్తుకు తెచ్చుకోండి. ఒక పాస్ట్‌లో మీకొచ్చిన డబ్బు వచ్చిన మొమెంట్‌ని, ఒక సందర్భంని గుర్తుకు తెచ్చుకోండి. డబ్బు వచ్చినప్పుడు మీరు ఆ క్షణం, ఆ రోజుని గుర్తుకు తెచ్చుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఆ సీన్‌ని మీరు విజువలైజ్ చేసుకోండి. ఆ రోజు మీరు ఎలా ఉన్నారు? మీ చుట్టూతా ఎలా ఉంది? మీకు డబ్బు మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యారా? మీరు ఆ డబ్బుతో మీరేం చేశారు? ఏం కొన్నారు? మీరెంత సంతోషంగా ఉన్నారు? ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోండి. జస్ట్ థింక్, రిలాక్స్. మీ యొక్క గతంలో మీరు డబ్బును అందుకున్న సందర్భంని గుర్తుకు తెచ్చుకోండి. అది చాలా ఈజీగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ దగ్గరకొచ్చింది. అది మీరు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. స్లోగా ప్రతి ఒక్క మొమెంట్‌ని, ఆ సందర్భంలో ఉంటున్న ప్రతి క్షణము, మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? ఎలా వచ్చింది డబ్బు? క్యాష్ రూపంలోనా? బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చిందా? చెక్ ఇచ్చారా? గిఫ్ట్ రూపంలో వచ్చిందా? జస్ట్ మీరు ఆ క్షణంని మళ్ళీ మళ్ళీ పదే పదే గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీకు డబ్బు వచ్చినప్పుడు ఏ విధంగా మీరు సంతోషంగా ఉన్నారు? అది గుర్తుకు తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో గుర్తుకు తెచ్చుకోండి. ఆ వచ్చిన డబ్బుతో మీరు ఏం కొన్నారు? మీరు ఏం ప్లాన్ చేశారు? మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్‌మెంట్ చేశారా? ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే
ఎంత మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఏమైనా ప్రాఫిట్స్ వచ్చాయా, అలాంటి ఒక హ్యాపీ మూమెంట్ని మీరు విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు స్లోగా మీరు నెక్స్ట్ 24 to 48 అవర్స్లో మీ దగ్గరికి అలానే డబ్బు రాబోతుంది. ఇంత డబ్బు అని మీరు అనుకోకండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. బట్ ఒక మనీని, ఒక అమౌంట్ని నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననేది ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ మీరు చెప్పండి. ఆ ఎనర్జీని అంతా మీరు గుర్తుకు తెచ్చుకున్నాక, మీరు హై ఎనర్జీలో పాజిటివ్గా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు యూనివర్స్కి చెప్పండి, యూనివర్స్ నేను మనీని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మనీని అట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేసి మిమ్మల్ని మీరు రిసీవింగ్ మోడ్లోకి మార్చుకోండి. ఇలా మార్చుకున్న తర్వాత మీరు విజువలైజ్ చేసుకోండి మీకు మనీ వస్తున్నట్టు. మీరు ఆ మనీ ఎనర్జీని హ్యాపీగా అనుభూతి చెందుతున్నట్టు, ఆ మనీతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా విజువలైజ్ చేయండి. ఆ మనీ మీకు చాలా ఈజీగా, సులువుగా వచ్చేసినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ మనీ మిమ్మల్ని ఏది కావాలంటే అది తీసుకెళ్తూ ఉంది. మీరు అనుకున్న మనీ మీ దగ్గరకు వస్తూ ఉంది. ఆ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నానని యూనివర్స్కి డిక్లరేషన్ ఇచ్చారు. కాబట్టి ఆ మనీ ఎనర్జీతో ఏం చేస్తారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. గతంలో మీకు డబ్బు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇప్పుడు కూడా ఆ మనీని అందుకుంటున్నప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవ్వండి. రిసీవింగ్ మోడ్లో ఉండండి. ఎస్, మీరు మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నట్టు, లేదా మీకు ఎవరో హార్డ్ క్యాష్ ఇస్తున్నట్టు, లేదా మీకు గిఫ్ట్ వోచర్ వచ్చినట్టు, క్యాష్ బ్యాక్ వచ్చినట్టు, లేదా ఒక లాటరీ వచ్చినట్టు అన్నీ కూడా విజువలైజ్ చేసుకోండి. హ్యాపీ ఎనర్జీలో ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మీరు కృతజ్ఞత చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఈ మనీని రిసీవ్ చేసుకున్నాను ఎందుకంటే నేను రిసీవింగ్ మోడ్లో ఉన్నాను. నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. మనీ నాకు చాలా నన్ను ప్రేమిస్తుంది. నేను మనీని ప్రేమిస్తున్నాను. అందుకే నేను మనీతో హ్యాపీ ఇన్సిడెంట్ తలుచుకోగానే నాకు ఒక హ్యాపీగా మనీ అనేది అట్రాక్ట్ చేసుకోగలిగాను. నేను 100% రిసీవింగ్ మోడ్లో ఉన్నాను. రిసీవింగ్ మోడ్లో నేను అద్భుతంగా మనీని అట్రాక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞత తెలపండి. మనీకి కృతజ్ఞత తెలపండి. ఆ వచ్చిన మనీతో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి కూడా కృతజ్ఞత తెలపండి. అంటే ఏదైనా మీకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటున్నట్టయితే థ్యాంక్ యూ క్లాత్స్, నేను ఈ డబ్బు వల్ల నేను మంచి బట్టలు కొనుక్కుంటున్నాను. నేను సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. నేను గోల్డ్ కొనుక్కుంటున్నాను. థ్యాంక్ యూ మనీ. నేను నా బిల్ని పే చేసేస్తున్నాను ఈజీగా, సులువుగా. ఈ విధంగా మీరు కృతజ్ఞత తెలుపుతూ సరెండర్ చేయండి. యూనివర్స్కి సరెండర్ చేయండి. లెట్ గో చేయండి. ఇంకేదైనా ఆలోచన వచ్చినా అన్నీ కూడా లెట్ గో చేయండి. ఇప్పుడు స్లోగా మళ్ళీ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అండ్ ఇప్పుడు చూడండి మ్యాజిక్. నెక్స్ట్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో తప్పకుండా మీరు ఏదో ఒక మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఈ విధంగా మీరు ప్రతిరోజు దీన్ని మీరు ఫాలో చేసినట్టయితే తప్పకుండా మీకున్న మనీతో ఉన్న బ్లాక్స్ అనేటివి తొలగిపోతాయి. ఎందుకంటే మీరు మనీ వస్తున్నప్పుడు ఎప్పుడైతే హ్యాపీ ఎనర్జీకి వెళ్ళారో, హై ఎనర్జీకి వెళ్ళినప్పుడు మీరు నాకు మనీ కావాలని విశ్వాన్ని అడిగినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ, విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, సింక్ అవుతుంది. అప్పుడు మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి మీకున్న మనీ బ్లాక్స్ని తొలగించుకొని మీ లైఫ్లోకి అత్యంత అద్భుతమైన అబండెన్స్ని అట్రాక్ట్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే 17th సెప్టెంబర్ 2024 అనగా మంగళవారం ఫుల్ మూన్ మెడిటేషన్ ఫ్రీగా నేను కండక్ట్ చేస్తున్నానండి. ఈ ఫ్రీ ఫుల్ మూన్ మెడిటేషన్ రిచువల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రీ ఫుల్ మూన్ మెడిటేషన్ రిచువల్స్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.